దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ రాయబడిన వ్యక్తి పేరు మోషే. మోషే అనబడిన వ్యక్తి స్థిరబుద్ధి గలవాడు. ఎలాగా అంటే ఐగుప్తును విడిచిపోయును అని రాయబడుతుంది. అక్కడ ఎక్కడి నుంచి విడిచిపోయాడంట? ఐగుప్తును విడిచిపెట్టాడు అని. ఎందుకు ఐగుప్తును విడిచిపెట్టడం ఏంటి? స్థిరబుద్ధి అని ఎందుకు రాయబడింది? ఐగుప్తును విడిచిపెట్టడం అని ఎందుకు రాయబడింది? రెండు విషయాలు రాయబడ్డాయి అక్కడ. ఒకటి స్థిరబుద్ధి కలిగిన వాడు, రెండోది ఐగుప్తును విడిచిపోయానని రాయబడుతుంది. అయితే ఐగుప్తును ఎందుకు విడిచిపెట్టాడు? ఐగుప్తును ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అని అంటే, ఐగుప్తులో ప్రియ దినబిళ్ళరా అందం ఉంది, ఐగుప్తులో ఐశ్వర్యం ఉంది, ఐగుప్తులో ఆహారం ఉంది, ఐగుప్తులో అధికారం ఉంది, ఐగుప్తులో చూడండి ఆహ్లాదం ఉంది, ఐగుప్తులో గమనించండి ఉన్నతమైనటువంటి ప్రదేశాలు, ఉన్నతమైన పని ఐగుప్తులో ఉంది. ఎవరైనా గమనించండి ప్రియ దినబిళ్ళరా, టౌన్ విడిచిపెట్టి పల్లెటూరుకు వస్తారా? రారు. వస్తారా చెప్పండి? మంచి మంచి సిటీస్ విడిచిపెట్టి, మంచి మంచి మేడల మిద్దెలు విడిచిపెట్టి, మంచి మంచి భవనాలు విడిచిపెట్టి, ఆస్తులు విడిచిపెట్టి, మంచి హోదాని విడిచిపెట్టి పేదరికంలోనికి ఎవరైనా వస్తారా? రారు. ఐగుప్తులో ఉన్నతమైనటువంటి స్థితి ఉంది మోషేకి. ఐగుప్తులో మంచి ధనము కలిగిన వాడు మోషే. ఐగుప్తులో మంచి పేరు కలిగిన వాడు మోషే. ఐగుప్తులో రాజకుమారుడిగా పెరుగుతున్నవాడు మోషే. ఐగుప్తులో రాజ వస్త్రములను ధరించేవాడు మోషే. ఐగుప్తులో రాజభోజనం చేసేవాడు మోషే. ఐగుప్తులో రాజసింహాసనం మీద కూర్చునేవాడు మోషే. అయితే ఐగుప్తును విడిచిపెట్టాడు. ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తును విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? ఈ రాజ్యభోగాలు, ఈ రాజ్యము, ఈ రాజవస్త్రాలు, ఈ రాజభోజనము, రాజసింహాసనము, రాజ్యాధికారము, రాజ్యములో ఉన్నటువంటి ఇవన్నీ నాకు అవసరం లేదో, నా దేవుని కొరకు నేను బ్రతుకుతానని స్థిర బుద్ధి కలిగిన వాడుగా ఏమయ్యాడు చెప్పండి? దేవుని కొరకు బ్రతికినట్టు మనం చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు, దేవునికి మహిమ కలుగునుగాక. స్థిర బుద్ధి అంటే ఎందుకు? కొన్నిసార్లు ప్రియ దినబిడ్డలారా, మన మనసు ఏమనిపిస్తుంది చెప్పనా? మాంసం కూర తినొద్దని డాక్టర్ గారు చెప్తాడు, కానీ ఒక ముక్క ఇరాదు. ఏమంటాం చెప్పండి?